హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఇక్కడ నేను ఈరోజు చూపించేది మీకు మౌంటైన్ వ్యూ ప్లాంటేషన్ అండి. ఈ మౌంటైన్ వ్యూ ప్లాంటేషన్ ఎక్కడ ఉంది అంటే కూర్గ్ డిస్టిక్లో మడికేరి నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో కూర్గ్ వెళ్ళినప్పుడు చూడాల్సిన మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది వ్యూ. పేరులోనే ఉంది కదా మౌంటైన్ వ్యూ ప్లాంటేషన్. మౌంటైన్ వ్యూ ప్లాంటేషన్ అంటే కొండపైన ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో ఆ కొండపైన మొత్తం అన్ని చెట్లే అండి. రకరకాల కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి, స్పైసెస్ రిలేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, చాలా రకాలు. సో అలా రకరకాల చెట్లన్నీ కూడా ఉన్నాయి. సో మనం పైకి నడుచుకుంటూ వెళ్తే కొండపైన ఉంటుంది కదా, సో పైకి నడుచుకుంటూ వెళ్తే మొత్తం గ్రీనరీ అండి. అసలు చాలా చాలా బాగుంటుంది వ్యూ. ఒక పక్క స్మెల్ కూడా వస్తుంటుంది ఆ కాఫీ ప్లాంట్స్ నుంచి, మంచి మంచిగా అరోమా వస్తుంటుంది. సో చాలా బాగుంటుంది ప్లేస్. మనము వెళ్తూ చూస్తూ వెళ్తే ఒక మంచి ఫీల్ అనమాట. అండ్ సన్సెట్ అనేది ఇంకా బాగుంటుంది. మనము ఈవినింగ్ టైంలో కనుక వెళ్తే అక్కడ మనం సన్సెట్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ అరబికా కాఫీ అండ్ రోబస్టా కాఫీ ప్లాంట్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. సో వాటి కాఫీ సీడ్స్తో ఇక్కడ మనకి కాఫీ కూడా చేసిస్తారు. కాఫీ షాప్ ఉంటుంది అక్కడ. సో మనకి అక్కడ కాఫీ సీడ్స్ అన్నీ కూడా అమ్మే షాప్ ఉంటుందన్నమాట. ఆ షాప్లో రకరకాల టైప్స్ ఆఫ్ కాఫీ బీన్స్ ఉంటాయి. సో వాటితో ప్రిపేర్ చేసిన పౌడర్లు ఉంటాయి కదా, కాఫీ పౌడర్స్, అవి అక్కడ కొన్ని డిస్ప్లే చేసి ఉంటారనమాట. అందులో మనం ఏమన్నా టేస్ట్ చేసి మనము ఇంటికి కావాలంటే ఆ కాఫీ షాప్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కాఫీ ఫ్లేవర్ చెప్తే వాళ్ళ కాఫీ చేసిస్తారు. సో మనము అది తాగి మనం టేస్ట్ చేసి మనము ఇంటికి కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. చాలా పెద్దదండి షాపు. ఆ షాప్లో రకరకాల కాఫీ బీన్స్ ఉన్నాయి అండ్ రకరకాల స్పైసెస్ ఉన్నాయి. అన్నీ కూడా న్యాచురల్ హర్బ్స్ అన్నమాట మొత్తము. సో చాలా చాలా బాగుంది ప్లేస్. అయితే మస్ట్ విజిట్ ప్లేస్. చూపిస్తున్నాం కదా ఇక్కడ మీకు కాఫీ బీన్స్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ కాఫీ బీన్స్ అనమాట. వీటితో చేసిన కాఫీ పౌడర్ ఉంటుందన్నమాట అక్కడ స్టాల్లో. సో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ చేసి మనకు నచ్చితే మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇలానే చాలా రకాల స్పైసెస్ కూడా ఉన్నాయి. అండ్ చాలా టైప్స్ ఆఫ్ వైన్స్ అలాంటివి ఉన్నాయి అన్నమాట. సో మా వాళ్ళు రకరకాల ఫ్లేవర్స్, ఇంకా వాళ్ళు ఓన్లీ రెడ్ వైన్ ఒకటే ట్రై చేసినారు. వైన్ అనేది అక్కడ న్యాచురల్గా వాళ్ళు పండించినదంట, న్యాచురల్ ప్రాసెస్లో చేసిన వైన్ అంట. సో దాన్ని టేస్ట్ చేయమని వాళ్ళు చెప్తే వీళ్ళు టేస్ట్ చేస్తున్నారు అంతే. పెద్ద అలవాటేం లేదు, జస్ట్ ఏదో ఒక అలా సరదా కోసం అలా ట్రై చేసామంతే. అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను తాగమని చెప్పాను. ఒక్కొక్కరిని ఒక చిన్న సిప్, ఒక చిన్న మూతలో తాగండి అని. సో అలా అందరు కూడా చూడండి, ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ మామూలుగా ఉండదు. నాకైతే అక్కడ నవ్వి పెట్టారు వీళ్ళ ఎక్స్ప్రెషన్లు చూసి. అంతే కదా, చేదుగా ఉంటుంది. ఏమో నాకు తెలియదు ఎట్లుంటుందో. వాళ్ళతో నేను ట్రై చేయించాను, నేను తాగలేదు. అండ్ ఇది వచ్చేసి రకరకాల స్పైసెస్ ఉన్నాయి ఇక్కడ. సో మిరియాలు, కుంకుడుకాయలు, పసుపు కొమ్ములు, యాలకులు, ధనియాలు, దాల్చిన చెక్క, శీకాకాయ ఇలాంటి హర్బల్ ఐటమ్స్ అన్నీ కూడా, న్యాచురల్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే పండించి అక్కడే పెట్టినవంట. సో మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.